నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజు మహా న్యూస్ ఛానల్ పై అతి దారుణంగా పాశవికంగా దాడి అయితే జరిగిందనమాట. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే ముసుగు అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి అత్యంత దారుణంగా రాళ్లతో ఇష్టం వచ్చినట్టుగా కనిపించినట్టుగా పగలగొట్టడం, ఇర్రగొట్టడం, ఇంకేది దొరికితే అది చేయడం అయితే జరిగిందన్నమాట. వాళ్ళ ఆఫీస్ని పగలగొట్టినారు, కార్లని పగలగొట్టినారు, దొరికినట్టు ఇష్టం వచ్చినట్టుగా మనుషుల మీద ఎగబడ్డారు, ఏది పడితే అది చేసినారనమాట. ఇదంతా ఎందుకు చేసినారయ్యా అంటే గత ఆయన గవర్నమెంట్లో, కేసీఆర్ గారి గవర్నమెంట్లో అప్పుడు కేటీఆర్ గారు కొన్ని వేల కాల్స్ విన్నాడు, కొన్ని వేల మంది ఫోన్స్ ట్యాప్ చేయడం జరిగింది అనే దానికి సంబంధించి కథనాలు రాయడమే మహాపాపం అవడం నేపథ్యంలో ఈ రోజున వాళ్ళ ఆఫీసుల మీద దాడులు అయితే జరిగినాయి. దీనికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారనమాట. మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించినారు. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్నటువంటి దాడి గర్హనీయం. మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలుంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది, కేటీఆర్ గారికి నష్టం జరుగుతుందంటే ఆయన మీద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సో అసలు కేటీఆర్ గారే రంగంలోకి దిగి మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి నా గురించి ఈ విధంగా వార్తలు రాస్తారని చెప్పేసి ఆయనే గట్టిగా నిలదీయొచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆయన ఎక్కడ కూడా బయటకు రాడు, ఆయన ఎక్కడ కూడా కనిపించడు. కానీ వీళ్ళ కార్యకర్తలు మాత్రం ఒక వీధి రౌడీల మాదిరి ఈ విధంగా దాడి చేశారనేది వంశీ గారు చెప్తున్నటువంటి మాట. అయితే కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానల్ పై జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులంతా కూడా తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అఫీషియల్ ట్వీట్ అయితే వేస్తుందన్నమాట. సో ఇది సంగతి. ఎక్కడైనా తేడా జరిగితే స్పందించేటటువంటి తీరు ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏ వ్యక్తి మీద అయితే ఎలిగేషన్స్ వస్తున్నాయి ఆ వ్యక్తి రెస్పాండ్ కాలేదు. కానీ ఆయన కార్యకర్తలు మాత్రం వచ్చేసి ఆయన మహా న్యూస్ ఛానల్ మీద భారీ స్థాయిలో దాడి చేయడం అయితే జరిగిందన్నమాట. కొంతసేపు భయభ్రాంతులకు గురి చేసినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు వచ్చేసి అక్కడ కొంచెం శాంతపరచడం అయితే జరిగింది.